సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ప్రేమకు సరిహద్దులు లేవని, మనసులు కలిస్తే హోదాలు సామాజిక కట్టుబాట్లు అస్సలు అడ్డు కావని ఓ జంట నిరూపించింది. ఖైదీలను పర్యవేక్షించాల్సిన ఒక జైలు అధికారిని తన కళ్ల ముందే శిక్ష అనుభవించిన ఒక ఖైదీతో ప్రేమలో పడడం, ఆపై అతడినే తన జీవిత భాగస్వామిగా స్వీకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. చట్టం దృష్టిలో అతడు ఒకప్పుడు నేరస్తుడు కావచ్చు, కానీ ఆమె దృష్టిలో మాత్రం అతను తన మనసు గెలుచుకున్న మనిషి. ఒక అధికారిని హోదాలో ఉండి సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేకుండా మనసు చెప్పిన మాట విని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మధ్యప్రదేశ్లోని సత్నా సెంట్రల్ జైల్లో ఫిరోజా ఖాతూన్ అనే మహిళ డిప్యూటీ జైలర్గా పనిచేస్తుంది. సరిగ్గా ఇదే జైలుకు 2007లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ధర్మేంద్ర అనే వ్యక్తి వచ్చాడు. కోర్టు అతనికి కఠిన శిక్ష విధించడంతో తన జీవితం జైలు గోడల మధ్యనే ముగిసిపోతుందని అతను భావించాడు. అయితే విధి రాత మరోలా ఉంది. జైలులో ఉన్న సమయంలోనే డిప్యూటీ జైలర్ ఫిరోజా ఖాతూన్తో ధర్మేంద్రకు పరిచయం ఏర్పడింది. మొదట్లో అది కేవలం అధికారిని ఖైదీ మధ్య ఉండే ఒక సాధారణ పరిచయం మాత్రమే. కానీ రోజుల గడుస్తున్న కొద్దీ ధర్మేంద్ర ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులు ఫిరోజాను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేర ప్రవృత్తిని వదిలి ఒక మంచి మనిషిగా మారేందుకు అతను పడుతున్న తపన ఆమెలో ఆసక్తిని కలిగించింది. శిక్షాకాలంలో ధర్మేంద్ర క్రమశిక్షణ, అతని పశ్చాత్తాపం ఫిరోజా మనసును తాకాయి. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిపోయింది. అయితే అక్కడ వీరి ప్రేమకు పెద్ద అడ్డంకులు ఎదురాయి. ప్రధానంగా ఫిరోజా ఖాతూన్ ముస్లిం మతానికి చెందింది కాగా ధర్మేంద్ర హిందూ మతస్థుడు. దీనికి తోడు ఒకరు జైలు అధికారిని, మరొకరు ఖైదీ. ఈ అంతరాలు వారిద్దరి మధ్య గోడలు కట్టాలని చూసినా వారి ప్రేమ మాత్రం ఏనాడు వెనక్కి తగ్గలేదు. ధర్మేంద్ర జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాడా అని ఫిరోజా ఎంతో ఓపికగా నిరీక్షించింది. తన సత్ప్రవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుండి వీరిద్దరూ కలిసి జీవించాలని, వివాహం చేసుకోవాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాహానికి ఫిరోజా కుటుంబ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మతాలు వేరు కావడమే కాకుండా ఒక మాజీ ఖైదీని పెళ్లి చేసుకోవడం ఏంటని వాళ్ళు నిలదీశారు. కానీ ఫిరోజా తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సమాజం గురించి, బంధువుల గురించి అస్సలు ఆలోచించడం కంటే తన ఇష్టానికే ప్రాధాన్యతనిచ్చారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని ఆమె తన కుటుంబానికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చివరకు కుటుంబం అంగీకరించకపోయినా తోటి పోలీసు అధికారులు, హిందూ సంఘాల మద్దతుతో వీరి వివాహం ఛతర్పూర్ జిల్లాలోని లవకుష్ నగర్లో అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం మతంలో పుట్టినప్పటికీ ఫిరోజా ఖాతూన్ హిందూ సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా ధర్మేంద్రను పెళ్లాడింది. విశ్వ హిందూ పరిషత్ నేతలు దగ్గరుండి వీరి పెళ్లి జరిపించడం విశేషం. ఒకప్పుడు నిందితుడిగా జైలు ఊచలు లెక్కపెట్టిన వ్యక్తి ఇప్పుడు అదే జైలులో అధికారినిగా ఉన్న మహిళకు భర్తగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించడం నిజంగా ఒక సినిమా కథను తలపిస్తోంది. మత సామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ జంట ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది.